భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. బడ్జెట్ కి తగ్గట్లుగా కంటెంట్ ఉంటుంది అంటూ ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. హీరో సూర్య సినిమాపై ఆసక్తి కలగడానికి రెండో కారణం విభిన్నమైన సినిమాలు చేయడం ద్వారా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న సూర్య ఏ సినిమా చేసినా ఆయన ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులు వేస్తారు. సూర్య కోసం సినిమా చూడొచ్చు అనుకునేవారు చాలా మంది ఉంటారు. కంగువ సినిమాను సూర్య చాలా ఇష్టపడి కష్టపడి చేశారు. పైగా ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. దీంతో సూర్య అభిమానులు ఆయన సినిమాలు చూడాలి అనుకునేవారు కంగువ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామా కథలు, యుద్ధ సన్నివేశాలు ఉన్న సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి స్పందన దక్కుతుంది. కంగువ సినిమా సైతం అదే జోనర్ కావడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాను ఎక్కువ చూడాలి అనుకుంటున్నారు. సూర్య ఇప్పటి వరకు ఇలాంటి నేపథ్యంలో నటించలేదు. ఆయన నుంచి ఖచ్చితంగా ఇది మంచి సినిమాగా ఉంటుందని ప్రేక్షకులు మొదటి నుంచి నమ్మకంగా ఉన్నారు. అందుకే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కారణంగా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్లో ఆయన అందించిన సంగీతం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన మార్క్ సంగీతం ఉంటుందనే ఉద్దేశంతో కంగువ సినిమాపై ఆసక్తి చూపిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కంగువ సినిమాకి ఎప్పట్లాగే ది బెస్ట్ మ్యూజిక్ ను ఇచ్చినట్లుగా దేవిశ్రీ ప్రసాద్ పలు వేదికల మీద చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. చివరిగా ఈ సినిమాను మేకర్స్ ప్రమోట్ చేసిన తీరు బాగుంది. హీరో సూర్య దాదాపు 5 వారాలుగా దేశం మొత్తం చక్కర్లు కొడుతూ సినిమాను ప్రమోట్ చేశారు. హైదరాబాద్ కి కంగువ సినిమా ప్రమోషన్ లో భాగంగా సూర్య 3 సార్లు వచ్చి 4-5 రోజుల పాటు ప్రమోషన్ లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇతర ముఖ్య పాత్రల్లోనూ కంగువ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయడం వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ప్రమోషనల్ స్టఫ్ వల్ల సైతం సినిమా చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగింది. ఈ 5 కారణాల వల్ల కంగువ సినిమాను చూడడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో మొదటి రోజుతో పాటు మొదటి వీకెండ్ కలెక్షన్స్ రికార్డ్ బ్రేకింగ్ గా నమోదయ్యే అవకాశాలున్నాయి. మరి నిర్మాత చెప్పినట్లు 1000 కోట్ల మార్క్ క్రాస్ అయ్యేదా లేదా అనేది చూడాలి.